న్యూ ఇయర్ పెద్ద కేకులు, బర్త్డే కేకులు ముందుగా ఆర్డర్ చేసి పొందవలెను. నేతి అరిసెలు, డాల్డా అరిసెలు, మురుకులు, అన్ని రకాల స్వీట్స్, కారాస్, బేకరీ ఐటమ్స్ కావలసిన వారు ముందుగా ఆర్డర్ చేసి పొందవలెను. శ్రీ గంగా స్వీట్స్ అండ్ బేకరీ, బాంబే రోడ్, బుచ్చిరెడ్డిపాలెం. సెల్ 9963707706. కేఎం సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్ మన బుచ్చిరెడ్డిపాలెం పరిసర ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులుగా 20 సంవత్సరాల అపార అనుభవంతో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారు. డాక్టర్ కాసిం బి గారు. విశాలమైన రూమ్స్, 24 గంటలు నర్సుల అబ్జర్వేషన్, ఫుల్ ఎక్విప్మెంట్, ఆపరేషన్ థియేటర్ మరియు సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్సలు చేయడం మా ప్రత్యేకతలు. విచేయండి కేఎం సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్, బాంబే రోడ్, బుచ్చిరెడ్డిపాలెం. ఎస్సీ వర్గీకరణ 30 సంవత్సరాల మాదిగల ఆకాంక్ష. 30 సంవత్సరాలుగా మాదిగ జాతి యావత్తు వర్గీకరణ జరగాలని త్యాగపూరితమైన పోరాటాలు, అశువులు బాసిన అమరుల ఆత్మ బలిదానాలతో ఈరోజు వర్గీకరణ అమలుకు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయంటే దానికి కారణం 30 సంవత్సరాల మాదిగల గుండెఘోష ఈరోజు నెరవేరుతుందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. దానికి ముందుగా సుప్రీంకోర్టు 2024 ఆగస్టు 1న ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలే అమలు చేసుకోవచ్చు అని తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ప్రధానంగా తీర్పు వెలువడక ముందే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ ఈ దేశంలోనే వర్గీకరణ అమలు చేసే ముందు వరుసలో ఉంటానని చెప్పని అన్నమాట ప్రకారం క్యాబినెట్ కమిటీ వేసి, ఏకసభ్య కమిషన్, షమీమ్ అఖ్తర్ కమిషన్ వేసి తెలంగాణలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3గా ఈరోజు వర్గీకరణకు ఆమోదం తెలిపిన విషయాన్ని కూడా అసెంబ్లీ సాక్షిగా ఫిబ్రవరి 4న మేము గుర్తు చేస్తాను. దానికి తెలంగాణ ప్రభుత్వానికి, ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ మొదలైంది ఆంధ్రప్రదేశ్లో. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, నేడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఆనాడు వర్గీకరణ జరగడానికి ప్రామాణికం రామచంద్రరాజు కమిషన్, అది చంద్రబాబు నాయుడు గారు వేసిన కమిషన్. ఆ తర్వాత వచ్చినటువంటి ఉషా మేర కమిషన్ అయినా, లేదా నేడు సుప్రీంకోర్టు తీర్పు అయినా రామచంద్రరాజు కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్కి ప్రామాణికంగానే వర్గీకరణ అమలు జరగడానికి కారణమైంది. కనుక ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా తక్షణమే రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదికను తెప్పించుకొని వర్గీకరణకు ముందుకు వేగవంతం చేయాల్సిందిగా సవినంగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి సవినంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు 94లో వర్గీకరణ ఉద్యమం మొదలైనప్పుడు ఆనాడు జనాభా దామాషా ప్రకారం వర్గీకరణ కోసం రామచంద్రరాజు కమిషన్. ఈరోజు వర్గీకరణ అమలు జరుగుతున్న ప్రతి రాష్ట్రంలో, అది పంజాబ్ అయినా, హర్యానా, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఏ రాష్ట్రాల్లో కూడా వర్గీకరణ జనాభా దామాషాకే అనుగుణంగానే వర్గీకరణ జరుగుతూ ఉంది. ఇక్కడ కానీ చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణకు మూలాధారమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఇక్కడ జిల్లా యూనిట్గా వర్గీకరణ అని చెప్పని అన్న మాటను ఒక్కసారి పునరాలోచించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జిల్లా యూనిట్గా వర్గీకరణ అంటే ఆ జిల్లా యూనిట్గా వచ్చేటువంటి జిల్లా స్థాయి నియామకాలు, జోనల్ స్థాయి నియామకాలు, లేదంటే రాష్ట్రాయి నియామకాలు, వాటితో పాటు యూపీపీఎస్సీ లాంటి నియామకాలు, లేదా డాక్టర్ సీట్ల నియామకాలు, లేదా ఇంజనీరింగ్ నియామకాలు, ఇవన్నీ కూడా ఏ విధంగా జరుగుతాయి అనేటువంటిది కూడా ఒక అర్థం కానీ ఒక ప్రశ్నగా మాదిగ జాతికి మిగిలింది. కనుక ఆ ప్రశ్నని వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. లేదు కాదనుకున్నప్పుడు వర్గీకరణకు ప్రామాణికం మీరు వేసిన కమిషనే కారణం. కనుక ఈరోజు కూడా మీరు కూడా వర్గీకరణని జనాభా దామాష ప్రకారమే వర్గీకరించాలని చెప్పని సవినంగా విజ్ఞప్తి చేస్తూ, జిల్లా యూనిట్గా కాకుండా స్టేట్ యూనిట్గానే వర్గీకరణ కోసం ముందుకు సాగాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. స్టేట్ యూనిట్గా జరిగితేనే మాదిగ ఉపకులాలతో పాటు సంచార జాతులుగా ఉండబడిన కులాలకి న్యాయం జరగడానికి అవకాశం ఉంది. జిల్లా యూనిట్గా అంటే 1-2 కులాలు లబ్ధి పొందుతూ మిగిలిన కులాలు కూడా అన్యాయం జరిగేటువంటి ప్రమాదం ఉంది. కనుక అన్ని కులాలకు సామాజిక న్యాయం చెందే విధంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పని జిల్లా యూనిట్గా కాకుండా స్టేట్ యూనిట్గానే వర్గీకరణ అంశాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పని చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి సవినంగా విజ్ఞప్తి చేస్తూ, ఈ సమయంలో ఆనాడు మీరు వర్గీకరణ చేసే దగ్గర ముందున్నారు, ఈనాడు మీరు ముఖ్యమంత్రిగా ఉండటం కూడా మాదిగలకి కలిసొచ్చే అంశంగా మేము భావిస్తూ ఉన్నాం. కనుక మాదిగల ఆశని, ఆకాంక్షని అర్థం చేసుకొని జనాభా దామాషా ప్రకారం వర్గీకరించాలని చెప్పని, జనాభా దామాషా ప్రకారం వర్గీకరణకు ముందుకు సాగాలని చెప్పని కోరుకుంటూ, తక్షణమే కమిషన్ నివేదికను తెప్పించుకొని తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా అయితే మాటిచ్చి నిలబెట్టుకుంది
నిలబెట్టుకుందో వర్గీకరణకు మూలాధారం. కేఎం సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ బుచ్చిరెడ్డిపాలెం మెట్రో నగరాలకు దీటుగా అందరికీ నాణ్యమైన వైద్యం దిశగా డాక్టర్ గౌస్ మొహిద్దీన్ ఎండిఎస్ గారు 25 సంవత్సరాల విశేష అనుభవంతో హై క్వాలిటీ ఎక్విప్మెంట్ కలిగి మంచి విశాలమైన వాతావరణం, అనుభవజ్ఞులైన నర్సులు, డే కేర్ చికిత్సలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు, ఆర్టీసీ కార్మికులకు, జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ కింద క్యాష్లెస్ దంత చికిత్సలు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి రీఇంబర్స్మెంట్ కలదు. ఎక్స్పీరియన్స్ మరియు సీనియర్ ఎండిఎస్ డాక్టర్స్ తో మన బుచ్చిరెడ్డిపాలెంలో ఏకైక సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ కేఎం హాస్పిటల్స్, బాంబే రోడ్, బుచ్చిరెడ్డిపాలెం.